ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వరి బ్లాగ్స్. ఈరోజైతే మా ఆయన మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటిదా నేను ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం. మరి ఇది ఫెయిల్ అయిద్దా సక్సెస్ అయిద్దా అనేది తెలీదు. అసలు ఏం చేయాలనుకుంటున్నానంటే నా గోల్డ్ రింగ్ పోగొట్టేసానని చెప్దాం అనుకుంటున్నా. మరి ఏమైద్దో చూడాలి. నేనైతే గోల్డ్ రింగ్ ఎక్కువ వాడను. ఎందుకంటే నా వేలు చాలా చిన్నగా ఉంటది, చిన్నపిల్లల్లా ఉంటది. అస్సలు సరిపోదు నా వేలికి రింగులు. బాగా చిన్ని సైజులో తీసుకోవాలి. ఇవి మాత్రం కొంచెం పెద్ద సైజులో తీసుకున్నారు. కనిపిస్తుందా? నేను ఇలా తాడు కట్టుకొని పెట్టుకున్నా. మొన్ననే వరలక్ష్మి వ్రతానికి పెట్టుకొని ఇలా ఉంచేసాను. ఇప్పటి నుంచి అనుకుంటున్నా తీసి బీరువాలో పెట్టేద్దామని చెప్పేసి మా ఆయనకు కూడా చెప్పా. పెట్టే అంటే వాడేసే, డైలీ యూజ్కి వాడేసే, ఏం కాదు, ఉంచుకో ఎన్ని రోజులు అలా దాచి పెడతాం అంటే, లేదు నాకు జారిపోతుంది అన్నాను. సరిపోదని చెప్పి ఎక్కువ వాడను. ఇప్పుడు మా ఆయన వచ్చాడు, నేనైతే ఫోన్ ఒక దగ్గర పెట్టాలి. మరి ఏమైద్దో చూద్దాం. ఫస్ట్ అయితే రింగ్ తీసేసి దాసేస్తాను. లేదు లేదు, బానే ఉంది. వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోతా, నీకే బాధ, నాకేం బాధ లేదు. నేను తిన్ను. నేను ఇప్పుడే తిన్నా. నేను ఇప్పుడే చూస్తున్నా. అబ్బాయి ఫోన్ చూసేస్తావు, టీవీ చూసేస్తావు. నిజంగా అని అందులో పడింది ఆ బొక్కలో. నిజం రాదు, నీళ్ళు కొట్టేశారు అది. నిజం. నవ్వుతున్నానా? లేదు, నువ్వు లేవు కదా ఇందాక. అంటే ఏదో చేస్తున్నప్పుడు జారిపోయింది, నేను చూసుకోవాలా, మర్చిపోయినా. అందులో పడినట్టుంది, మరి నాకు తెలీదు. నేను ఇప్పుడే చూసాను. నవ్వుతావేంటి? నేను ఒట్టలేదు. నిజంగా పడిపోయింది. నువ్వు ఆ అబద్ధాలు అని చెప్ప మాకు. నేను అబద్ధం కాదు, ఆడేదో పని చేస్తుంటే నిజంగా మామూలుగా నేను ఏదో పని చేస్తున్నా, జారింది. నీళ్ళు నేను ఇప్పుడు చూసా. అంత నవ్వుతాను పోతే. నిజంగా ఎప్పుడు పడిపోయిందో తెలియదు, కానీ లేదు, మరి అక్కడ పడిందో తెలియదు. అది మోసింది, దాని నుంచి మోద్దామని నవ్వలేదు. అబ్బాయి ఒట్టు 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 అనకూడదు, నమ్మాలి. ఓ ఎందుకు వేస్ట్ అయిపోయింది. మన్నాడు ఎత్తుకుదాం ఉంగరం. నిజంగా పోయింది. కానీ నువ్వు సీరియస్ గా అయితే అలాగా రియాక్ట్ అవుతావా, వీడియో చేద్దామని పెట్టా. నిజంగానే చూడు. లేదు, ఇదిగా లేదు, ఇదిగో రెండు చేతులు లేదు. ఎత్తుకు వెళ్ళు మరి. నిజంగా లేదు అబ్బాయి, దేవశంకరం పోయింది. అటు చూడు, ఎన్ని రాళ్ళు తీసుకొచ్చాడు.
వజ్రాలు చూపించు దేవాంశ్, వజ్రాలు చూపించు దేవాంశ్, ఇదిగో చూపి వజ్రాలు. దబ్బింది, పోయింది, మొత్తం పోయింది. ఏమనుకున్నాను అంతా పోయింది, వేస్ట్ అయిపోయింది. నువ్వు సీరియస్ అయిపోతావు, తిట్టేస్తావు, అరిచేస్తావు అనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు నమ్మలా? నవ్వుతున్నానా? మరి వెంటనే చెప్పేస్తాను కదా పోతే. ఇంత రెడీ అయ్యి తింటాడు. ఆడు 3 బట్టి. యూట్యూబర్స్ అందరూ ప్రాంక్ చేసేటప్పుడు స్క్రిప్ట్ అని ఒక ఛానల్ చూశాను. అందులో అదంతా స్క్రిప్ట్ అని చెప్పి చూపిస్తుంటే అబ్బా మరీ వీళ్ళు వేరే వాళ్ళకి ట్రోల్ చేస్తుంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనం స్క్రిప్ట్ అయితేనే కదా ఒక్క దగ్గరే కెమెరాలోనే పడేటట్టు కూర్చొని చేసుకోగలం. ఇలా అనుకోకుండా చేయాలంటే, కెమెరా కనిపించుకొని చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు అర్థమైంది. చూసారుగా, అసలు మేము కెమెరాలోనే లేము, మాటలు తప్ప. అది పెట్టిన తర్వాత కెమెరా కదిలిపోయింది, దాన్ని పెట్టలేను మళ్ళీ తీయలేను కాబట్టి అలా వదిలేసా, ఆపయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొన్ని ట్రోల్స్ నిజమే, కొన్ని ట్రోల్స్ అబద్ధమని. ఏమోలే, కొంతమంది మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు కొన్ని యూట్యూబర్స్ అయితే బాగా చేస్తారు, బాగుంటాయి వాళ్ళ ప్రాంకులు అవి. కానీ మా హస్బెండ్ మీద ప్రాంక్ చేయాలంటే నాకు చాలా భయం. మా ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఆయనకి వచ్చిందంటే ఇంకా పీక్స్కి వెళ్ళిపోద్ది. వెంటనే పిచ్చి తిడతారు, బాగా కోపం వచ్చేస్తుంది. అందుకే ఆ కోపం చూసి నాకు ఇంకో 2-3 మాటలు మాట్లాడితే నాకు కోపం వచ్చేస్తుంది. దాని ద్వారా మా ఇద్దరు గొడవ అవుతుంది. అందుకనే నేను ప్రాంకులు సామాన్యంగా అస్సలు చేయను మా ఆయన మీద. ఏదో ట్రై చేసా, కొంచెం ధైర్యం చేసి ట్రై చేసా, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఇంకోసారి ఇప్పుడు ఏం చేస్తాను మరి, ఎలా సీరియస్ అసలు మా ఆయన ఎలాగవుతాడు, ఎంత కోప్పడిపోతాడు అనేది ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఇదైతే ఫ్లాప్ అయింది. ఇంకెప్పుడైనా చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఈసారి నమ్మాలి మా ఆయన, ఖచ్చితంగా జరిగింది అని చెప్పి నమ్మాలి. అలాంటి ప్రాంక్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే మా ఆయన కోపం కూడా మీరు చూద్దురు. నాకు నేను నవ్వడం వల్ల, లేదా నవ్వడం కాదులే, కానీ నాకు నవ్వు వస్తుంది అంతేనా, ఫస్ట్ టైం కదా. ఇంకోటి సైలెంట్ గుండా అయితే. ఇంకోటి ఏంటంటే, నేను ఏదైనా పోతే వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి మా ఆయన చెప్తా. ఇది మాత్రం చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నందుకు నమ్మల, అందుకే ఫ్లాప్ అయింది. ఇంకోసారి మాత్రం ఫ్లాప్ అవ్వకుండా హిట్ అయ్యే అంత పెద్ద ప్రాంక్ చేస్తా. అప్పుడు ఏం చేస్తాడో చూస్తా. కానీ మా ఆయన పిచ్చ సీరియస్ అయిపోతాడు, పిచ్చి తిట్లు తిడతాడు. ఆ భయానికి నేను ప్రాంకులు చేయను. కొంచెం ధైర్యం చేశా కానీ ఫ్లాప్ అయింది. ఇంకెప్పుడైనా ఇంకొకటి చేద్దాం. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.